నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఇన్నాళ్ళు తులారాశి వారు పడిన కష్టాలకు, అనుభవించిన వేదనకు తెరపడే అద్భుతమైన సమయం వచ్చిందండి. ఈరోజు మనం తులారాశి వారికి రాబోయే ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో జరగబోయే సంచలన మార్పుల గురించి, అలాగే దైవిక సంకేతాలు మరియు రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందామండి. ఇక కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోని కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. గ్రహాల సంచారాలు మానవ జీవితంపై చూపించే ప్రత్యేక ప్రభావం ప్రకారం ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో కుజుడు మీకు ఒక సైన్య అధ్యక్షుడిలా అండగా నిలిచి ఆఫీసులో కానీ బయట కానీ మీ పట్ల కుట్రలు చేసే వారి ఆటలను కట్టిపడేస్తున్నాడు. అప్పుల బాధ నుంచి బయటపడటానికి స్పష్టమైన మార్గం కూడా కనిపించబోతుంది. అలాగే గురువు మరియు సూర్యుని కలయికతో ఏర్పడుతున్న గురువు ఆదిత్య రాజయోగ ప్రభావంతో మీకు రావాల్సిన పాత బకాయిలు కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ రూపాయి కూడా తగ్గకుండా అకస్మాత్తుగా మీ చేతిలోకి అందుతాయండి. ఇక ప్రతి కష్టంలోనూ దేవుడి సహాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత లభించిన ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయండి. మరోవైపు కేతు వల్ల ఇక ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్న మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అకస్మాత్తుగా ఇక మంచి జరుగుతున్నప్పటికీ నిజంగానే ఈ అదృష్టం నాకే దక్కిందా, నాకు అంత అదృష్టం ఉందా, అర్హత ఉందా అనే ఆత్మస్థైర్యం ఇక కొద్దిసేపు మిమ్మల్ని వెంటాడవచ్చు. ఇక ఎంతటి విజయాలు ఎదురైనా వాటిని పూర్తిగా ఆస్వాదించలేకపోవడానికి కేతు ప్రభావమే కారణం. బయటకు అంతా బాగానే కనిపించిన అంతరంగంలో మాత్రం ఏదో తెలియని అభద్రతా భావం ఉండవచ్చు. అలాగే ఈ సమయంలో తండ్రితో లేదా కుటుంబంలోని పెద్దలతో కానీ పెద్ద గొడవలు లేకపోయినా ఇక ఒక రకమైన మౌన యుద్ధం లేదా భావోద్వేగ దూరం కనిపించవచ్చు. ఎదుటివారు సహజంగానే ఉన్న మీ మనసు మాత్రం అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉంది. కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని అధిగమించి దైవ బలంతో ముందుకు సాగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయండి. ఇక ధన సమస్య గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఒక చేత్తో డబ్బు వస్తే ఇక చేత్తో వస్తే మరొక చేత్తో ఖర్చు సిద్ధంగా ఉంటున్నాయి. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దామని అనుకున్న, మంచి పని చేద్దామని ప్రయత్నించిన చివరి నిమిషంలో అడ్డంకులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు గురువు మరియు సూర్యుని అనుగ్రహంతో మీ జాతకం కొత్త మలుపు తిరగబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ మాటలకు విలువ ఇవ్వని వారే రేపు మీకు గౌరవం ఇస్తారు. రాబోయే ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో మీ జేబులో డబ్బుతో కలకలలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించిన విధంగా ఆర్థిక పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి. మీ ఎదుగుదలను చూసి శత్రువులు కూడా నోరెళ్ళ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రతి కళ, ప్రతి కోరిక నెరవేరే సమయం దగ్గర పడుతుంది. మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాతక చక్రంలో వస్తున్న ఈ మార్పులతో ఎన్నాళ్ళుగానో మీరు అనుభవించిన కన్నీళ్లు, కష్టాలకు పూర్తిగా ముగింపు పలికే సమయం ఆసన్నమైందండి. సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారి అనుగ్రహం మీపై నిండుగా ప్రవహించబోతుంది. ఇక మీరు ఏడ్చే రోజులు ముగిసే సంతోషంతో పండగ చేసుకునే రోజులు ప్రారంభమవుతున్నాయి. మరి ఇంతటి మహాదృష్టాన్ని తెచ్చే ఒక రహస్యం ఏమిటి? ఏ వస్తువును మీ జేబులో ఉంచుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది? అలాగే ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే విశేషాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. కుజుడు మరియు గురువు అనుగ్రహం మీ శత్రువుల పట్ల కట్టిపడిపోయి ఇక ఇన్నాళ్ళుగా వేధించిన అప్పుల ద్వాదలు తొలగిపోతాయి. పాత బకాయిలు అకస్మాత్తుగా మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. కేతువు మరియు శని ప్రభావంతో కొద్దిపాటి మానసిక ఆలోచనలు, చిన్నపాటి గృహ సమస్యలు ఉన్నప్పటికీ దైవ రక్షణ వల్ల ప్రతి కష్టంలోనూ విజయం మీ స్వంతమవుతుంది. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో మీకు రాబోయే అవకాశాలు, శుభవార్తలు, ఆనందాలు మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతాయి. మీ జేబు డబ్బుతో కలకలలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎన్నోసార్లు శుభవార్త వస్తుందనుకున్న సమయంలో నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా వెంటాడుతూ ఉన్న ఖర్చులు వచ్చేవి. ఇక మీరు ఏదైతే కొత్త ప్రయత్నం ప్రారంభించినా ఇక చివరి నిమిషంలో అడ్డంకులు ఎదురయ్యేవి. కానీ ఇకపై ఆ బాధలన్నిటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఇప్పుడు
నేనే చెప్పబోయే చివరి రహస్య వస్తువు మీ దగ్గర ఉంచుకుంటే మీ అదృష్టం కొంత మలుపు తిరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ మాటకు విలువ ఇవ్వని వారే మీ వద్దకు వచ్చి గౌరవంగా మాట్లాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అదృష్టం మీ తలుపు తడుతున్నా ఈ సమయంలో కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. ఇక రాబోయే ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో మీ ఇంట్లో లేదా మీ చుట్టూ ఉన్న శుభ సంకేతాలు కనిపించే అవకాశాలు ఉంది. కొందరికి నాగదేవతకు సంబంధించిన కళలు రావచ్చు. వారి గురించి వినే అవకాశం రావచ్చు లేదా ఆధ్యాత్మిక చర్చలు మీ ముందుకు రావచ్చు. దీనిని చాలామంది శుభసూచకంగా భావిస్తారు. అలాంటి సందర్భాల్లో భక్తితో నమస్కరించి దైవనామ స్మరణతో ఉండండి. మీ ఏ జీవికి హాని చేయకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి. అయితే మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇంకా చాలానే ఉన్నాయండి. వాటికి కూడా తెలుసుకొని ఆచరించండి. దైవ స్వరూపమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మరియు నాగదేవతల అనుగ్రహం మీ వెంటనే ఉంటుందని భక్తితో విశ్వసిస్తూ ముందుకు సాగండి. మీ మనసులో ఎంతో భక్తితో ఆరాధిస్తున్న దైవ శక్తులు ఎప్పుడూ గౌరవించండి. కాలం మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను తీసుకురావడానికి అనుకూలంగా మారుతుంది. మీరు పడిన కష్టానికి రాత్రింబవల్లో చేసిన శ్రమకు తగిన ఫలితం ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం ఎప్పటికీ చేయడు అనే మాటలకు ఇక మీ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపించవచ్చు. మీరు భక్తితో వెలిగించే ప్రతి దీపం, మీరు చేసే ప్రతి మంచి పని మీలో దైవాన్ని ఆశను పెంచుతుంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు కూడా ఆశ్చర్యపడే స్థాయికి మీరు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కన్నీళ్లతో గడిచిన రోజులకు బదులుగా సంతోషం నిండిన రోజులు ప్రారంభమవుతాయని ఆశతో ముందుకు సాగండి. ప్రస్తుతం మీకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావటం, ఇంటికి వచ్చిన ధనం నిలవకపోవడం, అనుకోని ఖర్చులు పెరగడం. కొన్నిసార్లు ఇంట్లో అశాంతి వాతావరణం ఉన్నట్లు కూడా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో భయపడకుండా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా మాట్లాడడం, సానుకూల వాతావరణాన్ని కొనసాగించడం చాలా అవసరం. మీ ఇంటి గడపను ప్రతిరోజు శుభ్రంగా ఉంచి ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేయండి. మీకు ఆరాధ్యమైన దైవాన్ని భక్తితో స్మరించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీకు కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మంచి ఆలోచనలతో రోజుకు ప్రారంభించండి. మీకు నష్టం కలిగించే వ్యక్తులు ఎవరో అర్థమైతే వారితో వాదనలకు దిగకుండా వెళ్లకుండా ప్రశాంతంగా దూరంగా ఉండటం వల్ల మీకు మేలు చేస్తుంది. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి దైవ కార్యం మీతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. గతంలో ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందిన మంచి పనికి మంచి ఫలితం తప్పకుండా ఉంటుందనే నమ్మకంతో ముందుకు సాగండి. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో కుజుడు మీకు పోరాట పటిమను, గురువు మీకు అనుకూల అవకాశాలను అందిస్తున్నట్లుగా జ్యోతిష్య విషయాలు సూచిస్తున్నాయి. ఇక పాత బకాయిలు రావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, కొన్ని నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కేతువు ప్రభావం వల్ల కొద్దిపాటి మానసిక ఆందోళన ఉన్న శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఇబ్బందులు ఎదురైతే మీరు భగవంతునిపై నమ్మకం కోల్పోలేదు. ఇక అదే మీ యొక్క గొప్ప ఫలం. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో కనిపించవచ్చు. మీ శ్రమ, మీ పట్టుదల, మీ విశ్వాసం కలిసి మీకు కొత్త అవకాశాల తలుపులు తెరవవచ్చు. ఇక అందుకే ఈ కాలాన్ని ధైర్యంగా, సానుకూలంగా స్వాగతించండి. ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలు ఈ తులారాశి వారికి అత్యంత కీలకమైన రోజులుగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళుగాను మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన ప్రభుత్వ పనులు, రావాల్సిన బకాయిలు లేదా ఇతర ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతుంది. సమాజంలో గౌరవం పెరగడం, ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కొత్త అవకాశాలు కనిపించడం, వివాదాలు నెమ్మదిగా పరిష్కారం వైపు వెళ్ళడం వంటి అనుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఇన్నాళ్ళుగా మీ కష్టాన్ని చూసి కూడా విలువ ఇవ్వని వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో వినయాన్ని వదలకుండా ముందుకు సాగడం ఎంతో ముఖ్యం. విజయం వచ్చినప్పుడు కూడా అహంకారానికి చోటివ్వకండి. ఇక మీపై నమ్మకం ఉంచుకొని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన మనశ్శాంతి కోసం బుధవారం లేదా
శనివారం సాయంత్రం మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో ప్రార్థించండి. ఇంట్లో దీపారాధన చేసి ఓం నమ శివాయ ఇక ఓం హనుమంతే నమః అనే వంటి మంత్రాలను భక్తితో జపించడం మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇటువంటి ఆధ్యాత్మిక ఆచరణలో చాలామందికి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఇంకా ఒక చిన్న ఆచారం చేయాలనుకుంటే అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నుదుటిపై ధరించి భక్తితో నమస్కరించండి. ఇక కొందరు భక్తి సాంప్రదాయంలో కొద్దిగా కుంకుమను ఒక చిన్న తెల్ల కాగితంలో మడత పెట్టి తమతో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన ఆచారం మాత్రమే. దానిని భక్తితో విశ్వాసంతో పాటించవచ్చు. ఇన్నాళ్ళుగా మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, నిరాశలు ఇప్పుడు మీకు గొప్ప పాఠాలుగా మారబోతున్నాయి. ఈ ఆగస్టు 4, 5, 6, 7 రోజులలో మీలో ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే కొత్త అవకాశాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించగలవు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. రాశి ఫలాలు అనేది సాధారణ జ్యోతిష్య విషయాలు ఆధారంగా చెప్పబడిన సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవిత ఫలితాలు వారి వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాల, కృషి ఆధారంగా మారుతాయి. కాబట్టి దైవంపై విశ్వాసంతో పాటు మీ కృషిని కొనసాగించండి. భగవంతుని ఆశీస్సులు, మీ శ్రమ, మీ పట్టుదల కలిస్తే విజయాన్ని సాధించడం సాధ్యమే. ఈరోజు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.